ప్రైస్తలాడండి. నీ ప్రత్యేకంగా జాషువా బ్రదర్ గారికి నా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను కొన్ని అద్భుతాలు నా జీవితంలో పొందుకుంటున్నానంటే అది మీరు చెప్పినందువల్ల, నా ప్రార్థన మార్చుకోవడం వల్లే. నేను ఈ సాక్ష్యం ఇంకా ముందే చెప్పాలి, కానీ కొంచెం లేట్ అయింది. మొన్న రీసెంట్గానే నేను మా హస్బెండ్ కొత్త ఫోన్ కనిపించకుండా పోయింది. ఒక హోటల్ దగ్గర టిఫిన్ చేసి పక్కనే పెడితే ఫోను అది తెలియకుండా వేరే వ్యక్తి తీసేసి జేబులో పెట్టేసుకున్నాడు. అది తెలియలేదు. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆ ఫోన్ గురించి చూసుకుంటే ఫోన్ లేదు. మాకు చాలా బాధేసింది. ఎందుకంటే అది నెల రోజులు కూడా అవ్వలేదు. కొంచెం కాస్ట్లీ ఫోనే, పర్సనల్ డేటా అంతా పోతుంది అనేసి చాలా బాధ కలిగింది. రింగ్ అవుతుంది కానీ అది స్విచ్ ఆపడానికి అవ్వదు, ఎవరైనా సరే లాక్ నెంబర్ లేకుండా. అయితే అందులో సిమ్ తీసేసాడు ఆయన. మేము ఒక రోజంతా చాలా బాధపడ్డాను. కొన్ని రోజులు కూడా అవ్వలేదు. ఇంత కాస్ట్ పెట్టుకున్నాము, ఇలా అయిపోయింది ఏంటి, మళ్ళీ అందులో ఉన్న మన పర్సనల్ డేటా మనకి వెనక్కి రాదు, ఏం చేయాలి అనేసి ఒక రోజంతా చాలా బాధపడ్డా ఇంట్లో అందరూ. నెక్స్ట్ డే నాకు ఎర్లీ మార్నింగే లెగిసి స్నానం చేసి ప్రార్థన చేస్తున్నాను. నేను మా హస్బెండ్కి ధైర్యం చెప్పాను, ఏం పర్వాలేదు, నాకు దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, ఆ ఫోన్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తుంది అని. ఎందుకంటే నాకు ఈ దేవుడి మీద నమ్మకం. అది కాక అందులో రికార్డింగ్ కూడా అయ్యింది, హోటల్లో రికార్డింగ్ అయింది సీసీ కెమెరాలో. కానీ ఆ వ్యక్తి అక్కడ ఎవ్వరికీ తెలియదట. అప్పుడప్పుడు ఆ షాపుల దగ్గరకు వచ్చి టిఫిన్లు చేస్తుంటాడట. అయితే నేను మరుసటి రోజు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయమని చెప్పాను. అదే ఏరియాకి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అతను కేసు ఫైల్ చేయకుండా వేరే వ్యక్తిని చెప్పి ఇలా చూడండి అనేసి వేరే వ్యక్తిని పంపించారు పోలీస్ అతన్ని. అయితే మీరు వెళ్ళిపోండి అని చెప్పారట. వచ్చేసారు. వీళ్ళ వల్ల ఇంకేం అవ్వదు, వదిలేసుకోవడమే ఫోన్ అనేసి అనుకున్నాం మేము. అయితే నేను మరుసటి రోజు లెగిసి స్నానం చేసి ప్రార్థన చేసుకుంటున్నాను. యేసయ్య, నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తావు నా జీవితంలో, ఈ అద్భుతం కూడా చేస్తావు. నేను ఆయనతో చెప్పాను, ఖచ్చితంగా మన ఫోన్ మనకి తిరిగి వస్తుందండి. నాకు యేసయ్య మీద నాకు నమ్మకం ఉంది, అది తొందరగా తిరిగి వస్తుంది అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను. ఇలా అనేసాను, తండ్రి నువ్వు కార్యం చేస్తావు, నాకు నీ మీద నమ్మకం, మనుషుల మీద కాదు, నువ్వు కార్యం చేసే దేవుడివి. యేసయ్య, నువ్వు ఆ ఫోన్ తిరిగి వచ్చేలాగా చేస్తున్నావు మా ఇంటికి, నీకే వందనాలు, కృతజ్ఞతలు ముందుగానే తెలియజేసుకుంటున్నాను తండ్రి అని చెప్పి నేను ప్రార్థన చేశానండి. నేను ఆ ప్రార్థన చేసిన దగ్గర నుంచి మనసులో, దేవా ఫోన్ తిరిగి వచ్చినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి అనేసి పని చేసుకుంటూనే నాకు నేనుగానే దేవుడితో అలా మాట్లాడుతున్నాను. అయితే 10 o'clock అలా ఫోన్ వచ్చింది ఆ పోలీస్ అన్న అతని దగ్గర నుంచి. మీ ఫోన్ అంటే మేమే పాత ఫోన్లో ఆయన అకౌంట్ అలా ఉండిపోవడం వల్ల ఆ ఫోన్ ఎక్కడ ఆఫ్ అయిందో మేము తెలుసుకోగలిగాం. సిగ్నల్ ఎక్కడ కట్ చేశారో అది మేము ఆ పోలీస్ అతనికి ఫోన్ చేసి చెప్పాము. అది ఏరియాకి వెళ్ళి అక్కడ ఆ రికార్డింగ్ సీసీ కెమెరాలో రికార్డింగ్ అయిందంతా చూపించారట. చూపించడం వల్ల ఏమైందంటే అక్కడున్న ఎవరో చెప్పారట, అలాగా అతను పట్టుకోగలిగారు. అతను జాబ్ చేసుకునే వ్యక్తే, కాకపోతే అది మేము ఆ రోజు ఆ రోజు కనుక ఆయన వెళ్ళకపోతే ఆ రోజు సాయంత్రమే హైదరాబాద్లో వెళ్ళి అమ్మేయడానికి ప్లాన్ చేసుకున్నాడు ఆయన. హైదరాబాద్ వెళ్తున్నాడు, అలా ప్లాన్ చేసుకున్నాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే అంతకు ముందే ఈయనకి దొరకడం, ఆ ఫోన్ మాకు దొరకడం, మళ్ళీ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళకుండానే ఆయనే ఫోన్ చేసి మాకు ఫోన్ మీదేనా వస్తారా అనేసి వీడియో కాల్ చేసి చూపించాడు. మాదే అని చెప్పి వెళ్ళి తీసుకుని వచ్చారు. అయితే చాలా నేను ఇంకా అయితే సిమ్ తీసి పడేసాడు కదా, మేము సిమ్ కొనుక్కోవాలి అనుకున్నాము. కానీ సిమ్ కూడా తీసి పడేయలేదు ఆయన, పక్కనే అందులోని పక్క పౌచ్లో పెట్టి ఉంచాడు. దేవుడికి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎందుకంటే మా స్తోమత మించే ఆ ఫోన్ కొనుక్కున్నాము. యేసయ్య
నేను ప్రార్థన చేయడం అంటే నాకు ఏది కావాలోనే ప్రార్థన చేయడం ఆపేశాను. ఎందుకంటే ఆయన ప్రతీదీ ఏ అవసరత ఉందో ఆ అవసరత ఇస్తాడు, నాకు ఆ అవసరత తీరుస్తాడు. నేనైతే నా ప్రార్థన ఏంటంటే ఎవరి గురించైనా కిందన కామెంట్లు చూడడం, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం. ఎందుకంటే నాకేం కావాలో ఆయన చూసుకుంటున్నాడు. ఇదే నా విశ్వాసం. నాకు ఇంతకుముందు నా ప్రార్థనా జీవితం వేరు, ఇప్పుడు నా ప్రార్థనా జీవితం వేరు. దీనికి నేను జాషువా బ్రదర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. నేను చాలామంది సేవకులు చూశాను, కాకపోతే ఇప్పుడు నేను విశ్వాసంలో ఎలా ఉండాలో, దేవుణ్ణి ఎలా అడగాలో నేర్చుకున్నాను. అందువల్ల నేను ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.